పూర్వీకుల నుండి వచ్చిన భూమిని తమ పార్టీ నాయకులే కబ్జాకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. వైసీపీ నేత సురేష్ రెడ్డి తమ ఈనాం ల్యాండ్ ను ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తుంటే అదే పార్టీకి చెందిన సీనియర్ నాయకులు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి వారికి అండగా నిలుస్తున్నారని వెల్లడించారు. దాదాపు 6 కోట్ల రూపాయలు విలువైన సుమారు 150 అంకణాలుగా ఉన్న భూమి టైటిల్ డీడ్ 2288 ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారం తమ తాతైన సయ్యద్ అహ్మద్ రాజీ స్థలం అని తెలిపారు. ఈనాం ల్యాండ్ అనేది కేవలం ముస్లింలకు సంబంధిత భూమిగా ఉంటుందని, దీంట్లో సురేష్ రెడ్డి, ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు ఒకే పార్టీలో ఉన్న ముస్లింల మీద ఎందుకు ఇంత వివక్ష చూపుతున్నారని అన్నారు. పార్టీ జెండాలు మోసి ఓట్లు వేసిన మైనారిటీలకు సంబంధించిన ఈనాం భూములపై సొంత పార్టీ నాయకులే కబ్జాలకు పాల్పడడం బాధాకరమని అన్నారు. ఈ ప్రాపర్టీ ఈనాం ప్రాపర్టీ మా గ్రాండ్ ఫాది. ఈ గ్రాండ్ ఫాది మా ప్రాపర్టీ అంటే మనం బిజీగా అయిపోయి మనం చూడలేక ఊరు ఉత్తరానికి వ్యాపారం పరంగా మనం బయట ఊళ్ళకి తిరుగుతున్నాం. కాబట్టి అగ్రిమెంట్ బేస్ మీద వీళ్ళు 5 మంది పార్ట్నర్స్ మనం చూసుకుంటాం, మా ప్రాపర్టీని మనం చేసుకుంటాం అంటే లీగల్ అథారిటీ మొత్తం మన దగ్గర ఉన్నాయి. విత్ డాక్యుమెంట్స్తో పాటు ఉన్నాయి లీగల్. హైకోర్టు అథారిటీ కూడా మన దగ్గర ఉంది కాపీ. ఆ అథారిటీ ఏంటంటే వీళ్ళు అగ్రిమెంట్ మీద బేస్ మీద చూసుకొని వీళ్ళంతా లెవెల్ చేసి ఫెన్సింగ్ చేసి గోడ కట్టినందుకు వీళ్ళు అగ్రిమెంట్ బేస్ చేసి మీద 20 అంకణాలు మనం 5 మంది అన్నదమ్ములు ఉంటే రిజిస్టర్ 20 అంకణాలు చేసాం. రిమైనింగ్ ప్రాపర్టీ ఇవన్నీ మంది. రిమైనింగ్ ప్రాపర్టీ కోసం వీళ్ళు 5 మంది మీద మనం అగ్రిమెంట్ ఇచ్చినందుకు అప్పుడు సురేష్ రెడ్డి అని చెప్పి ఆయన కార్పొరేటర్ భర్త అంట, ఆయన వచ్చి ఆక్యుపై చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఆయన దబాయించి వీళ్ళకి మనకు లేని ఊళ్ళో లేనప్పుడు వీళ్ళకి దబాయించి పార్టీ పరంగా ఏం చేస్తే మనకు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ఆ విధంగా వాళ్ళకి మీద వీళ్ళు కేసులు పెట్టడం, దబాయించడం ఆ విధంగా జరిగింది. కానీ ఏమంటే మనం ఎందుకు మీరు భయపడుతున్నారు? ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉన్నాయి కదా, లీగల్ అథారిటీ మన దగ్గర ఉంది కదా, కోర్టు నుంచి మన ఆర్డర్ తెచ్చుకున్న కాపీలు ఉన్నాయి కదా, ఎందుకు మీరు భయపడుతున్నారు అని చెప్పి అడిగితే లేదంటే ఆయన కార్పొరేటర్ భర్త ఇటా అని చెప్పి అంటున్నారు. ఆ టైంలోనే ఆయన మళ్ళా ఆనం విజయ్ కుమార్ రెడ్డి అంట సారు. ఆ విధంగా ఇది అంటే మైనార్టీ ప్రాపర్టీ అంత కీనంగా వాళ్ళకి కనపడుతున్నా నాకు అర్థం కావట్లే. అరే జీనైన్ డాక్యుమెంట్స్ మనం ఇనాం పట్ట ప్రాపర్టీస్ మొత్తం డాక్యుమెంట్స్ మన దగ్గర పెట్టుకోండి, ఆయన ఫేక్ మనిషికి ఎట్లా సపోర్ట్ చేస్తారండి ఆయన? నాకు అర్థం కావట్లేదు. అగ్రిమెంట్ హోల్డర్స్ ఇక్కడ ఉన్నారు, అగ్రిమెంట్ ఇచ్చింది మనం, ల్యాండ్ హోల్డర్స్ మనం. మీరు డైక్లాట్ అయినా చూసుకుంటే ఇనాం ప్రాపర్టీ అని చెప్పేసి మా గ్రాండ్ ఫాదర్ మీద వస్తుంది, సయ్యద్ అహ్మద్ రజ్వీ సయ్యద్ అహ్మద్ అని వస్తుంది, మా ఫాదర్ పేరు సయ్యద్ అహ్మద్ పీర్వాష్ అని చెప్పి వస్తుంది, ఎస్ఎం మలి అని. ఆ విధంగా మన అగ్రిమెంట్ బేస్ మీద మనం వీళ్ళు చూసుకుంటారని చెప్పి ఇస్తే ఈ విధంగా ఆక్యుపై చేసుకొని ఈ విధంగా చేసుకుంటే సరే వీళ్ళు ఆక్యుపై చేసుకుని అనుకుంటే మళ్ళీ వీళ్ళు లీగల్గా పోయేసి కోర్టు తరఫున కాపీలు తెచ్చుకొని రెడీ చేసుకున్నారు, గోడలు కట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి సార్ దగ్గర పోయేసి సురేష్ రెడ్డి అంట వైఎస్ఆర్సీపీ తరఫున. దేనివల్ల అండి ఈ విధంగా? వేరు అసలు ప్రాపర్టీ అంటే ఖాళీ స్థలం ఒక అంకణం కూడా కనపడకూడదా? పార్టీ పరంగా అంటే దబాయించి ఆక్యుపై చేసేస్తారా? దేనివల్ల ఆ విధంగా చేస్తున్నారు? అసలు ఎవరిది డాక్యుమెంట్స్ ఎవరిది? సార్ విజయ్ కుమార్ రెడ్డి గారు, మీరైనా ఆయన దగ్గర ఉండే లీగల్ డాక్యుమెంట్స్ మొత్తం చూడండి, న్యాయం ఏ విధంగా మీకు జరుగుద్దో ఆ విధంగా న్యాయం చేయండి. మనం ఆశించేది అది ఒకటే. అంతేగాని మీరు ఏం లేకుండా ఆయన సపోర్ట్ మీద ఇన్ సపోర్ట్ మీద ఆక్యుపై చేసేస్తే ఏమండి సార్ అది? అంటే మీకు ఓట్లు వేయాల్సింది మైనార్టీలో, ఆక్యుపై చేయాల్సింది మైనార్టీ ప్రాపర్టీలా? అది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కావట్లేదు. అగ్రిమెంట్ హోల్డర్స్ వీళ్ళిద్దరు ఉన్నారు, ఇద్దరి మీద అగ్రిమెంట్ ఇచ్చున్నాం మనం. మొత్తం 5 మెంబర్స్ మీద అగ్రిమెంట్ ఇచ్చాం. దాంట్లో 20 అంకణాలు వేరాలకు రిజిస్టర్ చేసాం. మిగతా రిమైనింగ్ ప్రాపర్టీ వచ్చి వీళ్ళు చూసుకుంటారని చెప్పేసి మనం వ్యాపారం పరంగా బయట ఊళ్ళో తిరుగుతుంటాం. వీళ్ళు మాట్లాడండి, అగ్రిమెంట్ హోల్డర్స్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళకే అడగండి. అంటే వీళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ తరఫున ఉన్నారు వీళ్ళు. దీనికి సంబంధించి రికార్డు మీకు ఏం కావాలన్న హైకోర్టు ఆర్డర్ మన కాడ ఉంది. ప్లస్ స్టేట్ జిల్లా సర్వే చేసి ఇచ్చిన కాపీలు కావాలంటే మీరు కూడా చూడండి. ఈరోజు మన కాడ ఎలక్ట్రిసిటీ మీటర్ కోసం పోవాలన్నా కూడా వేరే విధంగా పోవట్లేదు. మనం లీగల్ పరంగా ఎల్ఓ తీసుకొని ఎల్ఓ తీసుకొని మాకు కరెంటు మీటర్ ఇవ్వండి అని చెప్పి చెప్తున్నాం. ప్రతి ఒక్కటి ఉంది. అదండి హైకోర్టు ఆర్డర్. ఈ కాపీ చూడండి ఎప్పుడు వచ్చింది మనకి. ఇవి ఎల్పీ నెంబర్ రాంగ్, గతంలో ఇచ్చిన అయితే ఎల్పీ నెంబర్ రాంగ్, ఇది కరెక్ట్ అని చెప్పి ఇచ్చున్నారు మనకు.
మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు చేసుకుని ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకున్నారు? ఇది చేసుకుని మూడేళ్ళు పోయినాయి. ఇది అడుగుతున్నారు కదా మీ స్థలం, ఇప్పుడు మీరు స్థలం దీనికి వస్తే ఏమంటున్నారు? మా స్థలం అంటున్నారు ఏంది వాళ్ళు మా స్థలం అని చెప్పే కదా ఆక్యుపై చేసుకొని అంత గందరగోళం చేస్తున్నారు వాళ్ళు. ఇంతకుముందు సురేష్ రెడ్డి ఇదే కార్పొరేటర్ వాళ్ళ మరిది అంట, ఆయన సురేష్ రెడ్డి అనేవాడు మరిది అంట. ఆ మరిది అది అడ్డం పెట్టుకొని స్థలాలు ఎక్కడ కనబడినా కూడా ఆక్యుపై చేసేస్తాడు. ఇప్పుడు కూడా ఆ విజయానికి తెలిసి చేస్తున్నారో తెలియకుండా చేస్తున్నాడో అయితే మాత్రం తెలియదు. మా పార్టీ అతనే. ఇప్పుడు మీకు ఏం కావాలి? మాకు సరైన ఇది కాగితాలు చూసుకొని మాకు న్యాయం చేయండి, లేదా చేయరా నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకుని పోయి దీనికి న్యాయం అడగద్దు. మన కాడ హైకోర్టు ఆర్డర్ ఉంది, ఎంఆర్ఓ వాళ్ళు ఇచ్చిన ఎండార్స్మెంట్ చేసి ఇచ్చిన రికార్డు ఉంది, ప్రతి ఒక్కటి ఉంది మన కాడ. కాగిత పరంగా రికార్డ్ పరంగా 100% పక్కా ఉంది. లీగల్ ఒపీనియన్ కూడా ఉంది మన కాడ, అన్నీ ఉన్నాయి. చేస్తే చేయండి, లేదంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి తీసుకుపోయేసి దీనికి న్యాయం అడుగుతాం. ముస్లిం ప్రాపర్టీ అంటే ఎట్టయిపోయిందంటే ఈ రోజుల్లో ఒక బెల్లం ముక్కలాగా అయిపోయింది. ఎక్కడ కనబడితే అక్కడ నాకేస్తారు. బెల్లం కడితే నాకు పారేస్తున్నారు. నాకి ఖాళీ అయిపోవాలి ఆడికి. నమస్కారం అండి, నా పేరు సయ్యద్ మున్వర్. గత 15 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీలో ఉంటున్నా. ఈ ప్రాపర్టీ ఇనాం ప్రాపర్టీ దాదాపు ఒక 3-4 సంవత్సరాల క్రితం మేము అగ్రిమెంట్ చేయించుకోవడం ఫయాజ్ భాయ్ దగ్గర జరిగింది. ఇది ఇనాం ప్రాపర్టీ, ఇది రెవెన్యూ రికార్డ్ అయితే కంప్లీట్ మొత్తం చెక్ చేసుకొని తీసుకోవడం జరిగింది కంప్లీట్గా. ఆషామాషిగా ఏం దీని జోలికి మేము రాలేదు. అంత పక్కా ఉంటేనే మనం అగ్రిమెంట్ చేసుకున్నాం మేము దీనికి. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఒక సుమారు 2 సంవత్సరాల క్రితం మన సురేష్ రెడ్డి, మన భార్య కార్పొరేటరు, అతని తమ్ముడు ఒక దౌర్జన్యం చేసి మన ఫ్లాట్ మా స్థలాన్ని ఆక్యుపై చేసుకోవడం జరిగింది. మా స్థలంలో గోడలు ఎట్ట కడతామని చెప్పి మనం నిలబడ్డం, మేము కూడా గోడలు తోసేయడం, మా స్థలం కదా హక్కుగా మనం ప్రయత్నించాము. తను ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి వెళ్ళిపోయి అక్కడ అదే టైంలో శ్రీధర్ రెడ్డి గారు పార్టీ మారడం, తెలుగుదేశం పార్టీలో పోయి ఉన్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డికి మన రంగారెడ్డి వీళ్ళిద్దరికీ కార్పొరేటర్లతో చాలా అవసరంగా అప్పుడు జరుగుతూ ఉండింది. ఈ పొలిటికల్ ఇష్యూ వాళ్ళ పర్సనల్ అది. ఈ రంగారెడ్డి అనే అతను ఆదాల ప్రభాకర్ రెడ్డి అతను పూర్తిగా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో రైట్స్ ఇచ్చినట్టు ఇచ్చేసారు సురేష్ రెడ్డి అతనికి. మా మీద కేసులు అయినాయి, పోలీస్ ఎఫ్ఐఆర్ చేశారు మా మీద. ఇప్పుడు ఒక్క విషయంన సురేష్ రెడ్డి అనే అతను వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి. మేము పార్టీ పెట్టక ముందు నుంచి జగనన్నతో ఓదార్పు యాత్ర కాడి నుంచి మేము 15 సంవత్సరాల నుంచి పార్టీతో జగనన్న అడుగేసి నడుస్తున్నాం పార్టీ మేము. ఆ విధంగా తను వైఎస్ఆర్ పార్టీ, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇద్దరం మనం ఈ మా పార్టీకి వేరే పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కబ్జా చేశారు అంటే దానికి అర్థం ఉంది. ఇతను కబ్జా చేసేసి మాకు ఇబ్బంది పెట్టడం, మేము అక్కడ పోయేసి మా డాక్యుమెంట్స్ తీసుకొని ఆదాల ప్రభాకర్ రెడ్డి దగ్గర నిలబడి ఆయన దగ్గర చేతులు కట్టుకొని అయ్యా మా రికార్డును చూసే నాదుడు లేడు. రంగారెడ్డి ఏదో గుగ్గుళ్ళు తింటా చూస్తాంలే భాయ్, రేపు చూస్తాం. ఆయన కిండల్గా రంగారెడ్డి అనే అతను ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆయన అయితే అస్సలు పట్టించుకోకుండా ఇప్పుడు ఏం చేయాలా మేము? ఎంత ఆయనకి మా రికార్డ్ చూడండి, తనది అంటున్నాడు కదా ఆ ఫ్లాటు. తనదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, రెవెన్యూ రికార్డు దగ్గర తీసుకెళ్ళి పోలీస్ దగ్గర తీసుకెళ్ళి రికార్డ్ చూపించుకొని నీదంటే చెప్పు, సారీ చెప్పి దండం పెట్టి వెళ్ళిపోతాం మేము. నీదంటే ప్రూవ్ చేసుకో, లేదా కోర్టులు ఉన్నాయి. మాకు కోర్టు ఆర్డర్ కానీ మా దగ్గర రికార్డు కానీ పక్కా ఉన్నప్పుడు నీకు కోర్టు ఆర్డర్ అలాంటివి ఏం రావు నీకు. ఇంతలో ఈయన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు రంగారెడ్డి అయిపోయింది, సినిమా అయిపోయింది. ఇది అయిపోయినాక ఇప్పుడు ఆనం విజయన్న దగ్గరికి వెళ్ళాడు. ఆనం విజయన్న దగ్గర నిన్న ఆయన తెలుసో తెలియకో అన్న విజయన్న ఏం చెప్పాడు, ఈ సురేష్ రెడ్డి స్థలాల్ని బలవంతంగా ఆక్యుపై చేసుకుంటున్నారంట. ఇది చాలా వింతగా ఉంది ఇది మాత్రం వింటేనే చాలా వింతగా ఉంది. సురేష్ రెడ్డి ఆక్యుపై చేసినవి చూసుకుంటే లిస్ట్ చాలా పొడుగ్గా ఉంది, అది చెక్ చేసుకోండి ఫస్ట్ మీరు. వైఎస్ఆర్ పార్టీకి రూరల్లో మచ్చ అతను, వైఎస్ఆర్ పార్టీకి చెడ్డ పేరు తెచ్చేది అతనే ఈ రూరల్లో. అలాంటి వ్యక్తిని మీరు భుజాన్ని వేసుకొని
ఆక్యుపై చేశారు, ఆయన స్థలాలు లాక్కున్నారు. మా స్థలం అతను లాక్కున్నాడు, ముస్లిం ప్రాపర్టీ లాక్కున్నాడు అతను. ముస్లిం ప్రాపర్టీ అంత చులకనగా ఉందా మీకు? ముస్లిం ప్రాపర్టీ అంటే మాకు ప్రాపర్టీ కానీ ఒక అంకణం స్థలం ఉండకూడదా? ఉంటే మీరు లాగేసుకుంటారా? విజయన్న ఇవన్నీ మీరు దయచేసి గమనించండి. మీరు గమనించి అతనికి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసి దయచేసి మీరు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. మీరంటే చాలా గౌరవంగా ఉంటారు జనాలు, చాలామంది మీరంటే ఉంది. ఈ విషయంలో మాత్రం మీరు ఖచ్చితంగా చెప్తున్నాను, సురేష్ రెడ్డికి మాత్రం సపోర్ట్ చేస్తే రికార్డ్ చూసి సపోర్ట్ చేయండి. లేదంటారా మమ్మల్ని పిలవండి, మేము రికార్డ్ చూపిస్తాం. మా రికార్డు ఎవరు రికార్డు కరెక్ట్ ఉందో, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, చూసి మీరే డిసైడ్ చేయండి. అంతేగాని అది లేకుండా వన్ సైడ్గా అతని చీటింగ్ మాటలు విని మీరు దయచేసి చేయొద్దు. మీరు విజయన్న ఇది మాత్రం మీరు మైనారిటీ విషయంలో మాత్రం దయచేసి రావద్దు, నష్టపోతారు విజయన్న, మీకు చెప్తున్నా నేను. దయచేసి మీరు ఈ విషయంలో రావద్దు మీరు, ప్లీజ్ మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా.